చూడనల్లా ఈ వీడియో చూడండి వెనక సిరి ముచ్చట చెప్తా. హాయ్ అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. చూసిండ్రా? అబ్బా చూసినాక ఏమనిపించింది? ఈ పోలీస్ అన్న ఎంత మంచోడు కదా, రేవంత్ అన్నను ఉట్టిగానే కల్పిస్తా అని అంటాడు, ఐపీఎల్ టికెట్లు పుక్కడికే ఇప్పిస్తా అని అంటుండు అనిపించింది కదా. రాగుండ్రి నా లెక్క మీరు కూడా పప్పులో కాలేయకుండ్రి. ఈ నిఖిల్ అనేట ఆయన అసలైన పోలీసు కాదు, పాత బస్తీల పోలీస్ డ్రెస్ కొనుక్కొని రీల్స్ కోసం సెక్రటేరియట్ పోయి సెక్రటేరియట్ లా రీల్స్ చేసిండు అన్నట్టు. ఇక ఈ రీల్స్ సోషల్ మీడియాలో గిర్రన తిరిగే వారికల్లా నెల సంధి తిరుగుతున్నాయట. నెల నుంచి ఎవరిదాకా ఏం చేసిండ్రో తెలియదు మన నిఘా వర్గాలు గాని, మొత్తం మీద ఇప్పుడు నిద్రలేసి ఆ నిఖిల్ అనేటోడు ఏడున్నాడు, ఏం కథ, ఎందుకు ఇట్లా వీడియోలు తీసిండని ఆరాధీసి పట్టుకున్నారట. ఆ పట్టుకున్న వీడియో మీ కొరకు పట్టుకొని వచ్చిన చూడుండ్రి. నిఖిల్ అనేట ఆయన ఈయనని చూసిండ్రా? మొత్తం మీద ప్రజలకు సమస్యలు ఉన్నాయి, ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి సెక్రటేరియట్ దగ్గరికి జనాలు వస్తే కనీసం తాళాలు కూడా ఓపెన్ కావు అంటే ఇక ఎవరైనా యూనిఫామ్ వేసుకొని లోపలికి పోతే ఈజీగా పంపిస్తారనే కదా. ఇక మంచిగా రీల్స్ చేసిన ఆయన లోపలి దాకా పోయి ఇంకేమైనా చేసినా కూడా అడిగేటోళ్ళు లేడన్నట్టే కదా. అంత మంచిగున్నది మన సర్కారు పనితనము. ఇక ఇది చూసిన నెటిజన్లు ఏమంటారు తెలుసా? సోషల్ మీడియా హ్యాండిల్ మీద ఉపా కేసులు పెట్టే దాని మీద ఉన్న శ్రద్ధ, ఇక ఎవరు ఫేక్ గాళ్ళు వస్తుండ్రు, ఎవరు మంచోళ్ళు వస్తుండ్రు, ఎవరు షెడ్యూల్ వస్తుండ్రు, మన అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తుంది అనే దాని మీద పెడితే ఇప్పటికెప్పటికో బాగుపడదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి సెటైర్లు వేస్తాండ్రు.